హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ది టీజర్ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ప్లాన్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల టీజర్ రిలీజ్ చేయలేదు. శ్రీరామనవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్ ని ఎక్కువ వెయిట్ చేయించుకున్న ఫస్ట్ షాట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ రగడ్ లుక్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న చిత్రం ఇదే. దీంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ పాన్ ఇండియా టార్గెట్ మిస్ అయింది, కానీ ఈసారి పాన్ ఇండియా కొట్టడం ఖాయమంటున్నారు టీజర్ చూసిన అభిమానులు. పెద్ది మూవీ రీసౌండ్ పాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉంది, ఎందుకంటే టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా అంచనాలు పెంచేస్తోంది. రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో అద్భుతంగా డైలాగ్ చెప్తున్నాడు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తోనే టీజర్ ఉంది. ఒకటే పని చేసే నాకి, ఒకే నాకు బతికే నాకి, ఇంత పెద్ద బతికెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ రామ్ చరణ్ డైలాగులు చెప్తున్నాడు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతా ఏంటి మళ్ళీ. చరణ్ కి ఎలివేషన్ ఇస్తున్న ప్రతి షాట్ టీజర్ లో హైలైట్ గా ఉంది. ఇక టీజర్ చివరిలో చరణ్ క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టే షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. రామ్ చరణ్ మాస్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బీజిఎం అయితే టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. టీజర్ చివరిలో వచ్చే ఒక షాట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్యాట్ పట్టుకొని అలా ముందుకు వచ్చి ఒక షాట్ కొట్టడానికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అండ్ స్టైల్ అదిరిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్నా కూడా హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈ సినిమా. అన్నిటికంటే అద్రిపోయే మ్యాటర్ ఏంటంటే 2026 రామ్ చరణ్ పుట్టినరోజున ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 27, 2026న సినిమా విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.